మిత్రులారు అందరికీ నమస్తే. జిల్లా మహిళా సమైక్య తెలంగాణ మహిళా సమైక్య ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర కమిటీ సభ్యులు తాటి నిర్మల అక్కతో ఉన్నాము. అక్క చెప్పండి, మహిళలకి అంటే ఆడపిల్లలకి చదువు అవసరం అంటారా? ఈ రోజున ఆడపిల్లగాళ్ళకి అవసరం అని చెప్పేసి ఆడపిల్లగాళ్ళకి చదువు కావాలి, ఆడపిల్లగాళ్ళకి బయటికి రావాలి అని చెప్పేసి ఆ రోజున పోరాటం చేసి తీసుకొచ్చుకున్నటువంటి ఇది చదువు కావాలని చెప్పేసి ఎవరు సావిత్రిబాయి పూలే గారి దగ్గర తీసుకొచ్చినటువంటిది చదువు కావాలని. ఆ చదువు ఇవ్వాల ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మహిళలకి ఉపయోగపడటమే కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు, ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకుంటున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఆడపిల్లగాళ్ళకి తప్పనిసరిగా చదువు అవసరం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా మహిళలకు సంబంధించిన అంశాలు చెప్పండి అక్క. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము పోరాటం తీసుకొచ్చుకున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా నీరు గారిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. వీటన్నిటి కూడా పకడ్బందీగా అమలు పరుచుకోవాలి అని అంటే మహిళల్లో చైతన్యం తీసుకురావాలి. చైతన్యం తీసుకురావడంతో పాటు వాళ్ళని కలుపుకొని గ్రూపులుగా ఏర్పడి మా సంఘంలో చేర్చుకొని సంఘం ద్వారా ఆ సమస్య పరిష్కారం చేసుకోవడం కోసం మహిళా సంఘం ఈ రోజున ఉద్యమాలు చేస్తుంది. ఉద్యమాలు చేయడమే కాదు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని చూసుకున్నట్లయితే చాలా ఘోరంగా మహిళలు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మీరు ఇందాక మనం అనుకున్నాం, మహిళ అని అన్న తర్వాత భర్త మీద కొడుకుల మీద ఆధారపడుతుంది, తనకు ఒక స్వేచ్ఛ అంటూ లేదు అని చెప్పేసి. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఆరాటంగా కష్టపడి చేస్తున్నటువంటి మహిళ ఏదైతే ఉందో ఆ మహిళ రేపొద్దున రాబోయే కాలంలో ముసలితనం వచ్చిన తర్వాత ఆమెను చూడలేక అంత కష్టపడి కోట్ల రూపాయలు సంపాదించుకున్నప్పటికీ కూడా ఆమెను చూడలేక అనాథాశ్రయంలో వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఈ అనాథాశ్రయాలు కూడా ఇప్పుడు కోకులలుగా వచ్చేసినాయి. అలాంటి పరిస్థితి రాకుండా వాళ్ళకి ఒక ధైర్యం కావాలి, అదేవిధంగా వాళ్ళకి ఒక ఆస్తి అనేది కావాలి. అది ఉన్నప్పుడే వాళ్ళు బతకగలుగుతారు, ఉండగలుగుతారు అని చెప్పేసి మా ఒక ఆలోచన. వరకట్నానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆడవాళ్ళు మాత్రం చాలా తగ్గిపోయారు. వరకట్నం అనేది లేదు అని అంటున్నాం తప్ప, లేదు ఇవ్వకపోయినా పర్వాలేదని చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళని మాత్రం చాలా హింసిస్తున్నారు, ఘోరిస్తున్నారు. ఈ నిన్నగాక మనం చూసాము, చాలా చిత్రహింసలు పెట్టేసి చంపేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కొడుకు నిన్న తల్లిని కోట్ల రూపాయల ఆస్తి ఏదైతే ఉందో ఆ కోట్ల రూపాయల ఆస్తిని నాకు రాస్తావా లేదని చెప్పేసి తల్లిని నరికి చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అలాంటి రాకుండా ఉండాలి అంటే, ఇలాంటివన్నీ కూడా ఉండాలి అంటే చట్టాలన్నీ కూడా పకడ్బందీగా అమలుపరచడం కోసం మేము కృషి చేస్తున్నాము. అట్లా చైతన్యవంతం చేసుకొని జనాల్ని సంఘటితం చేసుకొని మా సంఘాన్ని ఉధృతం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.